ప్రభుని మనం ఆరాధన చేయడానికి సహాయకరంగా ఉండడానికి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 107వ కీర్తనలో మొదటి 15 వచనాలను మనం మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 107వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండియు, నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సమసిల్లెను. వారొక నివాసపురము చేరినట్లు సకని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. నివాసము చేయ వారి హృదయమును 12వ వచనం. ఆయన ఆయాసం చేత కృంగజేసెను, వారు కూలిండగా సహాయుడు లేకపోయాను. వారి కట్లను తెప్పివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. 15వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకారులను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. దేవా, మా పట్ల మీరు చూపించిన కృప ఎంత గొప్ప తండ్రి. మీరు మా జీవితాల్లో చేసిన ఆశ్చర్యకార్యాలు తలుచుకుంటూ ఉన్నప్పుడు దేవా, మా జీవితాల్లో మీరు ఎంతగా కృప చూపించారో, మమ్మల్ని ఎంత కనికరించారో వాటిని జ్ఞాపకం చేసుకొని స్తుతించడానికి, మీ ప్రేమను మేము అర్థం చేసుకోవడానికి మా సహాయం దయచేయండి ప్రభా. మీరు మాతో ఉండండి. ఆత్మదేవ, మీ సహాయాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. మా హృదయాలు తెరవండాయినా నీ వాక్యాన్ని గ్రహించినట్లు కావాల్సిన జ్ఞానం మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని స్తుతించడానికి లేదా దేవుని ఆరాధన చేయడానికి దేవుడు ఏం చేశాడు మన జీవితాల్లో అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకొని మన ఆరాధనలోకి వెళ్దాం. ఇక్కడ 3 అంశాలని చెప్పబడతా ఉన్నాయి చదువుకున్న 15 వచనాల్లో. జీవితాల్లో వచ్చినటువంటి సమస్యల్ని దేవుడు పరిష్కరించిన విధానాన్ని బట్టి వాళ్ళు ఆ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ, వాళ్ళ అవసరాలు తీర్చిన దాన్ని బట్టి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆ కృపని ఆయన ఆహ్, ఆయన ఆశ్చర్యకార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. రెండవది మనం చూస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఆత్మీయంగా కూడా, అంటే దేవుని ఆజ్ఞని అతిక్రమించడం ద్వారా వాళ్ళ జీవితాల్లో వచ్చిన సమస్యలని ఎదుర్కొంటా ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా బయటపడ్డారో, దేవుడు ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేశాడో ఆ విషయాలు కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత దేవుని కృపని ఆయన ఆశ్చర్యకార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తా ఉన్నారు. 3వ అంశాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు బుద్ధిహీనతతోటి మనం మన జీవితాల్లో మన ప్రవర్తన ద్వారా చేసిన తప్పులను బట్టి మన జీవితాల్లో, లేకపోతే ఈ ఇశ్రాయేలు తమ జీవితాల్లో తెచ్చుకున్న సమస్యల్ని దేవుడు ఎలాగూ పరిష్కరించాడు అనే విషయాల్ని ఆ విషయంలో కూడా వాళ్ళు ఆశ్చర్యకారులకు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తా ఉన్నారు ఇశ్రాయేలు. మనం కూడా ఆ విషయాల్లో ఒకసారి ధ్యానం చేసి మనం దేవుని ఆరాధన చేద్దాం. మొదటి భాగంలో 4, 5 వచనాలు రాయబడినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సమసిల్లెను. వారి యొక్క పరిస్థితి మనం చూస్తా ఉన్నప్పుడు వాళ్ళు ప్రయాణ కాలంలో బయలుదేరి వచ్చేసారు. కానీ ప్రయాణంలో వచ్చేటువంటి అంటే కనీస అవసరాలు కూడా తీరని సందర్భంలో వాళ్ళు ఎడారి త్రోవలంటే సహాయం దొరకడానికి కూడా అవకాశం లేని సందర్భాలు వాళ్ళు ఎదుర్కొన్నారు వాళ్ళ జీవితాల్లో. చాలా అంటే ఆకలి దప్పుల చేత వాళ్ళు శరీరం
సొమ్మసిల్లిపోయినట్లుగా, ప్రాణం సొమ్మసిల్లిపోయినట్లుగా మనం 5వ వచనంలో చూస్తా ఉన్నాం. అంటే ఆహ్, ఒక పూట, 2 పూటలు కాదు గానీ, బహుశా మేబీ ఎక్కువ సమయం వాళ్ళు ఈ ఆకలికి బాధపడి ఉంటారు. బాగా అలసిపోయారు వాళ్ళు. నీరసించిపోయారు. ఇట్లాంటి పరిస్థితిలో వాళ్ళు దేవునికి మొరపెట్టారు. తమ అవసరాల కోసం. దేవుడు ఎట్లా వాళ్ళ అవసరాలు తీర్చాడు అనంటే, 7వ వచనంలో దేవుడు అంటే వాళ్ళు ఎడారి త్రోవను తిరుగుతా ఉన్నప్పుడు, వాళ్ళు నివాసపురము చేరినట్లు వాళ్ళని చక్కని త్రోవ నడిపించాడు. అంటే గురి లేక లేతే ఎలా ఎళ్ళాలో తెలియని పరిస్థితిలో దేవుడు చక్కగా నడిపించాడు. అంటే వాళ్ళు వెళ్ళవలసిన దారిని వాళ్ళు తప్పిపోయినప్పుడు, వాళ్ళు గుర్తించలేకపోతా ఉన్నప్పుడు, దేవుడు జోక్యం చేసుకొని, అంటే ఎప్పుడైతే ప్రార్థన చేశారో, దేవుడు జోక్యం చేసుకొని చక్కగా నడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చక్కని త్రోవను ఆయన నివాసపురము చేరునట్లు అంటే ఎక్కడికైతే చేరవలసి ఉంటా ఉందో, అక్కడికి చేరినట్లు దేవుడు నడిపించాడు. మన జీవితంలో దేవుడు మనల్ని గైడ్ చేసే దేవుడు. నడిపిస్తాడాయన. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకొచ్చి యేసు ప్రభు శరీరధారిగా ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన శరీరం మన మధ్య లేదు. కానీ ఆయన సజీవుడు. ఆయన ఎలా నడిపిస్తాడు? ఇప్పుడు పరిస్థితుల్లో ఆ రోజులు ఇశ్రాయేలీయులకి ఆహ్, దేవుడు యెహోవా దేవుడు వాళ్ళకి సూచనగా ఉంటూ, మహత్కార్యాలు చేస్తూ ఒక నాయకుడినిచ్చి నడిపిస్తా ఉన్నాడు చక్కగా. వాళ్ళు ఏదన్నా గైడెన్స్ కావాల్సొస్తే నాయకుడి దగ్గరికి వెళ్లారు. అడిగేవాళ్ళు, "అయ్యా! మరి ఏం చేయాలి మేము?" అంటే వాళ్ళు నాయకులు నడిపించేవాళ్ళు. ఈ ఈ దినాల్లో దేవుడు మనల్ని ఎలా గైడ్ చేస్తా ఉన్నాడు? అప్పట్లో దేవుడు నాయకులనిచ్చి నడిపించిన దేవుడు, ఈ సమయంలో దేవుడు మనల్ని నడిపించడానికి మనలోనే నివాసం ఉంటా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవునిగా. చక్కగా గైడ్ చేస్తా ఉన్నాడు దేవుడు. ఆయన మనలోనే ఉంటూ మనల్ని నడిపిస్తా ఉన్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయంలో ఏం చెప్పబడుతోందంటే యేసుక్రీస్తు వారు చనిపోయి ముందుగా వాళ్ళు కలవరపడతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వాళ్ళతో శిష్యులు చెప్పిన మాటేందంటే, "మీరు కలవరపడొద్దు. నేను వెళ్తా ఉన్నాను. నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఒక ఆదరణకర్తని నేను పంపిస్తాను. నేను మీకు ఏ విషయాలైతే బోధించానో, ఆ విషయాలన్నీ ఆయన జ్ఞాపకం చేస్తాడు. మీకు బోధిస్తాడాయన. చక్కగా నడిపిస్తాడు" అని యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. పెంతెకోస్తు దినం తర్వాత ఆహ్, శిష్యులు ఆత్మ కార్యాలని గమనించి, ఆత్మ నడిపింపును వాళ్ళు గుర్తించిన వారై, వాళ్ళు పరిచర్య అద్భుతంగా చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో మనం గూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ మనల్ని గైడ్ చేస్తా ఉన్నాడు. మన సమస్యల్ని మనం వెళ్తా ఉన్నప్పుడు మనల్ని ఆదరిస్తా ఉన్నాడు ఆదరణకర్తగా. మన మెల్లనైన స్వరం వినిపిస్తా ఉన్నాడు. మన వాక్యం చదువుకుంటా ఉన్నప్పుడు మన హృదయాలకి నెమ్మదియటం ద్వారా ఆయన మనల్ని ఆదరిస్తా ఉన్నాడు. చాలా సార్లు మనం మన జీవిత ప్రయాణంలో నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చినప్పుడు, ఏ నిర్ణయాలు తీసుకోవాలో అర్థం గాక మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు, కన్‌ఫ్యూజ్ అవుతా ఉన్నప్పుడు, ఆత్మ దేవుడు మనకి నడిపిస్తాడు. పౌలు గారు యెరూషలేముకి వెళ్తా ఉన్నప్పుడు చివరి దశలో విశ్వాసులే వాళ్ళు, వాళ్ళు సెన్స్ చేశారు. ప్రమాదం పొంచి ఉంది అని. సెన్స్ చేసి వాళ్ళు అన్నారు, "అయ్యా! నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు. ఎందుకో మాకు అక్కడేదో కీడు జరిగిద్దనిపిస్తా ఉంది" అని వాళ్ళన్నప్పుడు, పౌలు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వాళ్ళు చెప్పిన మాట వాస్తవమే, సత్యమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తనని వెళ్ళమన్నాడు. ఎందుకంటే, తన జీవితం దేవుడు ఎలా నడిపిస్తున్నాడో తనకి అర్థమవుతా ఉంది లోపల. అంటే పైకి పరిస్థితులను బట్టి కాదు గానీ, ఆత్మ దేవుడు పరిస్థితులను బట్టి నడిపించే దేవుడు కాదు ఆయన. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన సార్వభౌమాధికార ప్రణాళికను మనలో నెరవేర్చడానికి మనతో స్పష్టంగా నడిపించేవాడు. నడిపిస్తాడు. అందుకే అంటే సహోదరులు చెప్పినప్పుడు కూడాను ఆయనకు అర్థమైంది. నేను వెళ్ళవలసిందే అని. ఆత్మదేవుడు ఆయన్ని బలపరిచాడు.
వెళ్ళడానికి సిద్ధపరిచాడు. అంటే చాలా సార్లు నడిపింపు అనుకున్నప్పుడు ఆ సంతోష మార్గానికే అని మనం భావించక్కర్లేదు కానీ అఫ్‌కోర్స్ దేవుడు మనల్ని చక్కగా కష్టకాలం నుంచి మంచి మార్గం నడిపిస్తాడు. అనుమానం లేదు. కానీ కొన్ని సార్లు దేవుడు తన సార్వభౌమాధికార ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కష్ట సమయాలు కూడా నడిపిస్తాడు. అయితే ఆత్మదేవుడు నడిపిస్తా ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి మనం సంసిద్ధులుగా చేస్తాడు. సంసిద్ధులుగా చేస్తాడు. అది చక్కని మార్గం. వాస్తవానికి వెళ్ళే మార్గం కష్టమే. కానీ ఆత్మదేవుడు మనం సిద్ధపరిచి తీసుకెళ్తా ఉన్నప్పుడు సంతోషంగా పౌలు గారు వెళ్ళటానికి ఇష్టపడి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు కూడా సిలువకి వెళ్ళేటప్పుడు ఆయనకు మొత్తం తెలుసు ఏం జరగబోతుందో. మొత్తం తెలుసు. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతా ఉన్నాడు. చాలా వేదన చెందాడు. కానీ ఎక్కడ ఆయన వెనకడుగు వేయలేదు. కారణం ఏందంటే బలపరచబడిన వాడై దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఏం చేయాలో తెలుసుకొని సంతోషంగా చేయడానికి, ఇష్టపూర్వకంగా చేయడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలా దేవుడు నడిపించేవాడాయన. నడిపిస్తాడాయన. కొన్నిసార్లు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ గూడా పరిస్థితులు దేవుడిచ్చే నెమ్మదితోటి ఆయనిచ్చేటువంటి చక్కని ప్రోత్సాహంతోటి దేవుడు తను ఉద్దేశించిన ఉద్దేశం ప్రకారం మనల్ని నడిపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. చక్కని త్రోవను ఆయన నడిపిస్తాడు అని మనకి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ తర్వాత చెప్పిన మాటలు చూస్తా ఉంటే 9వ వచనంలో ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. మనల్ని సాటిస్ఫై చేస్తాడు. వాస్తవానికి పాప స్వభావంతో నిండి ఉన్న మనం దేని చేత తృప్తిపరచబడలేం. మన మన కోరికలు ఒకటి తీరితే ఇంకోటి పుట్టుకొస్తానే ఉంటాయి. మన అవసరాలు ఒకటి తీరితే ఇంకోటి వస్తానే ఉంటది. ఆకలవుతా ఉంది. ఆకలి తీరిన తర్వాత ఇంకెన్నటికి ఆకలి కాకుండా ఉండకపోదు. అందుకే యేసుక్రీస్తు వారన్నారు సమరయ స్త్రీతోటి, "నీవిచ్చే నీళ్లు త్రాగితే మళ్ళీ దాహమైద్ది. కానీ నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వెన్నటికీ దప్పికొనవు." దేవుడు ఆ విధంగా మనల్ని తృప్తిపరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. చక్కగా తృప్తిపరిచే దేవుడాయన. మనల్ని ఆ జీవపు ఊట మనలో చిమ్ముకొచ్చిద్ది. అంటే మనం దప్పిక తీర్చుకోవడానికి బయట నుంచి వాటర్ తాగితే కొంతసేపు తర్వాత డీహైడ్రేట్ అవుతాం. కానీ దేవుని జీవపు మాట అది మన హృదయంలోంచి ఉబికి వస్తా ఉంటది. ఒక ఊటలాగా. అది మనల్ని సాటిస్ఫై చేస్తా ఉంటది. ఆ! ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడు. మేలుతో తృప్తిపరిచే దేవుడు. మేలుతో నింపేవాడు. ఈ విషయాలను మనం గమనించి దేవుని స్తుతించవలసిన ఆవశ్యకత ఉంటా ఉంది. రెండో అంశం. 10వ వచనంలో రాయబడినటువంటి మాట. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను, మరణాంధకారంలోను నివాసం చేయు వారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేశాను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. మన జీవితంలో సమస్యలకి కారణం మనం చేసిన పాపమే ఎక్కువ సార్లు. కొన్నిసార్లు దేవుని సార్వభౌమాధికారంలో మనకు అనుమతిస్తాడు. ఎందుకు వస్తా ఉందంటే ఇక్కడ కారణం చెప్పబడింది. దేవుని ఆజ్ఞకు లోబడక. ఆయన ఏదైతే ఉద్దేశించాడో, ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దానికి లోబడకుండా మన పాప స్వభావాన్ని బట్టి అతిక్రమించినందున, మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున ఆయన నిర్ణయించాడు. ఆయన సార్వభౌమాధికార చిత్రంలో మన గురించి ఆయన ఒక తీర్మానం చేశాడు. ఈయన ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. తన ఉద్దేశాన్ని ఆయన బయలుపరిచి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మన జీవితం పట్ల ఆయన తీర్మానాన్ని, ఆయన ఉద్దేశాన్ని మనం నిర్లక్ష్యం చేశామో, తృణీకరించామో రెస్ట్‌లెస్ అవుతాం. చాలా సార్లు మన జీవితంలో రెస్ట్‌లెస్‌గా ఉంటాం కారణం ఏందంటే, దేవుని ప్రణాళికలో నుంచి, దేవుని ఉద్దేశం నుంచి ప్రక్క తప్పిపోవడమే. మళ్ళెప్పుడు మనం ఆహ్, సరైన మనసు విశ్రాంతిలోకొచ్చిద్ది. పీస్ ఆఫ్ మైండ్ వచ్చిందంటే, తిరిగి ఆయన ఉద్దేశంలోకి మనం సెట్ అయినప్పుడు, ట్రాక్‌లోకొచ్చినప్పుడు ఆ నెమ్మదొచ్చిద్ది. దేవుని ఆజ్ఞకు లోబడపోయినప్పుడు, దేవుని ఉద్దేశాల్ని తప్పిపోయినప్పుడు, మనం
బాధపరచబడతాం. రెస్ట్‌లెస్‌గా ఉంటాం. మన మనసులో నెమ్మది లేకుండా ఉంటా ఉంటది. ఈ 11వ వచనంలో చెప్పబడిన మాట కొంచెం తీవ్రంగా కనబడతా ఉంది. బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకట్లోను, మరణాంధకారంలోను నివాసం చేయవారి హృదయమును. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది అనంటే ఈ తర్వాత మాట చూడండి. ఆయన ఆయాసము చేత కృంగజేశాను. అంటే దేవుడు కృంగజేశాడు. ఎప్పుడైతే మనిషి దేవుని ఆజ్ఞలకు లోబడక అతిక్రమించి పాపం చేశాడో, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికని తన జీవితంలో అనుసరించకుండా దాన్ని తిరస్కరించాడో, దేవుడు వారిని కృంగజేస్తా ఉన్నాడు. ఆయాసం చేత కృంగజేస్తా ఉన్నాడు. దేవుడే అనుమతిస్తా ఉన్నాడు. డిసిప్లిన్ చేస్తాడు. పనిష్ చేస్తాడు దేవుడు. విశ్వాసులనైతే డిసిప్లిన్ చేస్తాడు. అవిశ్వాసులనైతే పనిష్ చేస్తాడు. బంధకాల్లోకి దేవుడు నెడతాడు అనే మాట అర్థమవుతోంది మనకు. వాళ్ళు బంధకాల్లో ఉంటారు అనే విషయం అర్థమవుతోంది మనకి. బంధించబడి ఉంటాం అని అర్థమవుతా ఉంది. అయితే మొర్రపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడనే మాట మనల్ని ఎంతో చక్కగా ప్రోత్సహిస్తా ఉంది. 13వ వచనంలో కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించాను. వారి కట్లను తెంపివేశాడు. చీకటిలోంచి అంటే ఏ పరిస్థితిలో అయితే ఉన్నారో ఆ పరిస్థితి నుంచి ఆయన విడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఆయన ఆయాసం చేత కృంగజేసింది ఎంతవరకు అంటే ఆయన తట్టు తిరిగేంత వరకు. ఆయన తట్టు తిరిగేంత వరకు. తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఏ బంధకాల్లో ఉన్నామో, ఏ అయితే చీకట్లో ఉన్నామో, వేడి చేత బంధించబడి ఉన్నామో, వేడి చేత కృంగజేయబడి ఉన్నామో, వాటన్నిటి నుంచి ఆయన చక్కగా తీసుకురావడానికి మనల్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు మన జీవితంలో. వి కాంట్ ఇమాజిన్ హిస్ వర్క్స్. ఎలా చేస్తాడు దేవుడు? అద్భుతం అనిపించిద్ది. ఈ బంధకాల నుంచి దేవుడు నన్ను ఎలా విడిపించాడో ఆశ్చర్యం అనిపించింది మనకి. దేవుడు ఆ విధంగా మనల్ని మన పాప స్వభావాన్ని బట్టి అతిక్రమించిన పాపం వల్ల వచ్చినటువంటి ఆ పర్యావసానాల నుంచి బయట తీసుకురావడానికి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన కృప చూపిస్తాడు. సిలువలో మనం చూస్తా ఉన్నప్పుడు మనకి గుర్తు రావాల్సింది ఆయన కృప, ఆయన ఆశ్చర్యకార్యం. మనం పాపం చేసాం. శిక్ష మనం అనిపించాలి. కానీ ఆయన అనిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆశ్చర్యకార్యం చేశాడు ఆయన. అంటే ఎక్కడైనా గాని న్యాయం ఏంటంటే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. కానీ శిక్ష అంటే పాపం చేసిన మనం ఏమి చెల్లించకుండానే పరలోకానికి వెళ్ళడం అనేది ఒక అద్భుతం అది. ఏమి చెల్లించకుండా, ఏమి పే చేయక్కర్లేకుండా అది ఆశ్చర్యకార్యం అది. అర్థం కాదు. తప్పు చేసిన వాడు అపరాధం చెల్లించవలసిందే. కానీ దేవుడు తను మన పక్షాన తీసుకొని ఆశ్చర్యకార్యంగా తన కృపను బట్టి మనం విమోచించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా దేవుడు మనల్ని రక్షించినట్లుగా పాపపు శిక్ష నుంచి, లేతే పాపం వల్ల వచ్చినటువంటి పర్యవసానాల నుంచి, ఆ నరకాల నుంచి, లేతే జీవితంలో వచ్చిన శ్రమ నుంచి, ఆయాసం నుంచి, బంధకాల నుంచి దేవుడు విడిపించే దేవుడని మనకు అర్థమవుతా ఉంది. అది ఆయన గొప్ప కార్యం. ఆయన కృప అని మనం అర్థం చేసుకొని ఆయన స్తుతించబద్దులమై ఉంటా ఉన్నాం. ఆరాధించబద్దులమై ఉంటా ఉన్నాం. మూడవది మనం చూస్తా ఉన్నప్పుడు 17వ వచనంలో బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. అంటే పాపం చేసినప్పుడు ఇంతకుముందు చూసిన సందర్భంలో చూస్తే మనలో ఉన్న పాప నైజాన్ని బట్టి ఒకవేళ మనం తప్పు చేయకపోయినా గానీ మనలో జన్మతా వచ్చిన పాపాన్ని బట్టి శిక్ష అనుభవించవలసిన అవసరం ఉంది. కానీ ఈ సందర్భంలో బిహేవియరల్ సిన్ అంటే మన ప్రవర్తన చేత మనం కోరి తెచ్చుకున్నటువంటి సమస్యలివి. మన ప్రవర్తన చేత అంటే మనం ఇతరులతో మన రిలేషన్‌షిప్‌ని కలిగి ఉన్నప్పుడు మన మాట చేతనో, మన చేతల చేత మనం చేసే పనుల వల్లో మన సమస్యలు తెచ్చుకుంటా ఉంటాం. దాన్ని బుద్ధిహీనత అని మనం బైబిల్‌లో చూస్తా ఉన్న పదాన్ని. తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషం చేత తెచ్చుకుంటారు. ఎలా తెచ్చుకుంటారంటే, ఆ మాటలు మాట్లాడినప్పుడు, లేతే ఇతరులతో సరైన విధంగా ప్రవర్తించినప్పుడు,
సమస్యలొస్తాయి. సంబంధాలు దెబ్బతింటాయి. నెమ్మది ఉండదు. వాళ్ళ జీవితంలో మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండలేరు. అందుకే 18వ వచనంలో రాయబడతా ఉంది. భోజన పదార్థములన్నీయు వారి ప్రాణముకు అసహ్యమగును. నెమ్మది ఉండనప్పుడు, మానసికంగా సరిగా లేనప్పుడు, బాధతో ఉన్నప్పుడు తినాలి గూడా అనిపించదు. అందుకే భోజన పదార్థాలు అసహ్యం అవుతాయి. ఎక్కడిదాకా కుంగిపోతామంటే ఇక చనిపోవడానికి మరణ దూరం దాకా వెళ్తారనమాట ఆ వేదనతోటి. అట్లాంటి సమయంలో అంటే మనం మన ప్రవర్తన ద్వారా చేసిన తప్పులను బట్టి, ఇతరులతో మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి, మన జీవితంలో వచ్చిన సమస్యలకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా దేవుడు పరిష్కారాన్ని చూపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి మనం ఆయనకు మొర్రపెడితే ఆయన బాగు చేశాడంట. ఎలా బాగు చేశాడనేది ఆశ్చర్యం. ఏ మెడిసిన్ ఇచ్చాడు దానికి? 20వ వచనంలో చెప్పబడతా ఉంది. ఇలాంటి సమస్యకి ఆయన ఎలాంటి మెడిసిన్ ఇచ్చాడు? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. అందుకే ఆయన వాక్కు ఎలాంటిదంటే మనల్ని బాగు చేసేది. ఆయన వాక్యం మనల్ని బ్రతికింపజేస్తది. ఆయన వాక్యం మనకి స్వస్థతనిచ్చిద్ది. ఆయన వాక్యం జీవము కలిగింది. ఆయన వాక్కును పంపి ఆయన బాగు చేసాడు. ఒక్క మాట సెలవిస్తే. అందుకని వాక్యం ప్రకటించబడతా ఉన్నప్పుడు వ్యక్తులు స్వస్థపరచబడతా ఉంటారు. శారీరకంగా స్వస్థపరచబడతారు. మానసికంగా స్వస్థపరచబడతారు. ఆధ్యాత్మికంగా కూడా స్వస్థపరచబడతారు. విడుదల కలిగిద్ది దేవుని వాక్యం దగ్గరకొస్తే. దేవుడు విడుదలిస్తాడు దేవుడు. ఆయన మాటకి అంత శక్తి ఉంది. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఆయన విడిపించాడు. ఎలా విడిపించాడు? ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించారు. మనమే పడ్డాం. ఎవరు పడేయలా. ఈ సమస్యలకు కారణం ఎవరంటే మనమే. మనం తెచ్చుకున్నదే. చూస్తా పోయి పడ్డాం. పొయ్యిలో. ఎరిగి తెలుసు మనకి. ఇచ్చేస్తే సమస్యలొస్తాయని. అయినా కానీ మన బుద్ధిహీనతను బట్టి మనం చేసే తప్పుల వల్ల సమస్యలు తెచ్చుకున్నాం. దేవుడు ఎంత కృప కలిగిన వాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆయన తట్టు తిరిగినప్పుడు. ఆ పరిస్థితిలో మనం తీసుకెళ్ళినప్పుడు, ఆయన తట్టు తిరిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిపిస్తాడు. ఆయన ఆశ్చర్యంగా మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇది కేవలం ఆయన కృప. 3 సందర్భాలను మనం ఈరోజు ధ్యానం చేశాం. మొదటగా మనం శారీరకంగా లేకపోతే మన అవసరాలు మనల్ని కృంగజేసినప్పుడు దేవుడు మనకి తన సమృద్ధి నుంచి అనుగ్రహించే దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. మనం దారి తప్పి తిరుగుతా ఉన్నప్పుడు చక్కని త్రోవ నడిపించే దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన దగ్గరుండి మనల్ని చక్కగా నడిపించే దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. రెండో విధం మనం చేసినటువంటి పాపాన్ని బట్టి, మనలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి, మనం అతిక్రమించినందున వచ్చిన సమస్యల నుంచి, నరకాల నుంచి, లేకపోతే పాపపు పర్యవసానాల నుంచి, ప్రతి పర్యవసానం నుంచి దేవుడు మనల్ని విడిపించే దేవుడు, బంధకాల నుంచి తప్పించే దేవుడు. మూడవదిగా మన ప్రవర్తన చేత, బుద్ధిహీనత చేత మనం ప్రవర్తించిన విధానాన్ని బట్టి వచ్చిన సమస్యల నుంచి, మానసికంగా వచ్చిన సమస్యల నుంచి, మనకై మనం గుట్టలో పడినట్లుగా తెచ్చుకున్న సమస్యల నుంచి ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఆయన కృప చూపించి ఆశ్చర్యకార్యంగా మనల్ని విడిపించే దేవుడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఈరోజు మనం ఆరాధన చేద్దాం. ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రేరేపించబడిన వారై ప్రభు ఆశ్చర్యకార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు మన జీవితాల్లో ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి కృపని మన పట్ల చూపించాడో జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దాం.